పాత బంగ్లాలో దయ్యం, హారర్ కథ. ఒక గ్రామంలో పాత బంగ్లా ఇల్లు ఖాళీగా ఉండేది. ఆ ఇల్లు గురించి వినిపించే కథలు మాత్రం భయానకంగా ఉండేవి. ప్రతి శుక్రవారం రాత్రి ఆ ఇంట్లో నుంచి విచిత్రమైన అరుపులు, నవ్వులు వినిపించేవి. రవి అనే యువకుడు ఆ గ్రామానికి కొత్తగా వచ్చాడు. అతను దమ్ముతో, దయ్యం లేదని నిరూపిస్తాను, అని సాహసం చేశాడు. శుక్రవారం రాత్రి టార్చ్, కామ్, మంత్ర పుస్తకంతో ఆ బంగ్లాలోకి అడుగుపెట్టాడు. అతను లోపలికి వెళ్ళగానే తలుపు బిగించి మూసుకుపోయింది. గదిలోని అద్దాల్లో తన ప్రతిబింబం మెల్లగా మారిపోతూ కనిపించింది. కళ్ళు ఎర్రగా మారి, నోటి నుంచి రక్తం కారుతూ ఉంది. రవి షాక్ అయి వెనక్కి తిరిగాడు. అక్కడ ఒక్క వృద్ధ మహిళ ఆగమాగంగా నవ్వుతూ కనిపించింది. ఆమె చెప్పింది, ఈ ఇంట్లోకి అడుగుపెట్టిన ప్రతి మనిషి నా ఆత్మ కోసం వస్తాడు. నీవు నా శాపంగా మారిపోతావు, అని. రవి మనసులో శివనామస్మరణ చేస్తూ మంత్రాలను జపించసాగాడు. ఆ ఆత్మ బిగబట్టి అరుస్తూ ఆవిరైపోయింది. కాని అప్పటికి ఆలస్యమైంది. రవి తన పరిపూర్ణమైన చైతన్యాన్ని కోల్పోయి, జీవంగా ఉన్న శవంలా మారిపోయాడు. ఆ రోజు నుంచి రవి ఆ బంగ్లాలో కొత్త ఆత్మగా మారి, ప్రతి శుక్రవారం రాత్రి కొత్తగా వచ్చే వారిని తన వెంట తీసుకెళ్తున్నాడని చెబుతారు.